హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుంచి మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్లోనే ఎస్ఎస్సి అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన వీడియోస్తో పాటు క్లాసెస్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ అయ్యేటువంటి బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్స్ లో ఒకటైనటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇన్ సిఏపిఎఫ్స్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ ని 27th ఆగస్టు ఈ మంత్ లోనే రిలీజ్ చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి మీరు 5th అక్టోబర్ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జనవరి అండ్ ఫిబ్రవరి 2025 లో మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ మనకి చెప్పినటువంటి డేట్ కే వస్తుందండి. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి డేట్స్ అన్నిటికీ కూడా మనకి ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఇంకా ఇతర నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఆన్ డేట్ లో నోటిఫికేషన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా మనకి 27th ఆగస్టున రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ అయ్యేటువంటి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి టోటల్ 64,000 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి కంప్లీట్గా 64,000 వేకెన్సీస్ అని మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయకపోయినా ఒక 30,000 to 40,000 వరకు వేకెన్సీస్ ఫస్ట్ మెన్షన్ చేసిన తర్వాత 22 వేకెన్సీస్ అని చెప్పేసి 50,000 నుంచి 60,000 వరకు మనకి వేకెన్సీస్ అయితే పెంచడం జరుగుతుంది. ప్రీవియస్గా మనకి ఇలాగే చేశారు. సో ఇప్పుడు కూడా మనకి ఈ వేకెన్సీస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో చాలా మంచి వేకెన్సీస్తో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ముందుగా మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి మాక్సిమం ఏజ్ లిమిట్ 23 yearsకి యాడ్ చేసుకుని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏజ్ లిమిట్ సరిపోకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉంటే మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చండి. జస్ట్ 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి రిలీజ్ అయ్యేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. కాబట్టి 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయండి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఓన్లీ 100 రూపీస్ మాత్రమే మనకి ఫీ అయితే ఉంటుంది. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే ఉండదు. వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి మేల్ క్యాండిడేట్స్, యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు మాత్రమే దీనికి సంబంధించి 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. మిగిలినటువంటి వారందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి రీజన్ల వారీగా మనకి ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రీజన్ల వారీగానే రిలీజ్ చేస్తారు. సో మన రీజన్ వచ్చేసి సౌతర్న్ రీజన్ అనమాట. సో మీరు మన సౌతర్న్ రీజన్కి పెట్టుకోవాలని ఏమీ లేదు. వేరే రీజన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో సౌతర్న్ రీజన్ కింద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో మనకి అన్ని పాత 13 జిల్లాలకి సంబంధించినటువంటి సెంటర్స్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు. ఇంకా తెలంగాణ వారికి సంబంధించి చూసుకుంటే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మ్యాక్సిమం మన సొంత జిల్లాలోనే మీరు ఆన్లైన్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ కండక్ట్ చేస్తారండి. ఇది మనకి జనవరి అండ్ ఫిబ్రవరి 2025లో ఉంటుంది ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం. సో దీనికి సంబంధించి 80 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అనమాట. అంటే మీకు 160 marksకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఈసారి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ దీనికి సంబంధించి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. మొత్తం 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ అలాగే కండక్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ఈచ్ సెక్షన్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ చొప్పున మనకి 40 marksకి మనకి ఎగ్జామినేషన్ అయితే
ఉంటుందన్నమాట. సో టోటల్ 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో 60 మినిట్స్లో మీరు 160 మార్క్స్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నేను మీకు చెప్పాను కదా తెలుగులో కూడా ఎగ్జామినేషన్ ఉంటుందని. సో దీనికి సంబంధించి మీకు ఇంగ్లీష్, హిందీతో పాటు ఈ లాంగ్వేజెస్ అన్నిటిలో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీకు ఏ లాంగ్వేజ్లో కన్వీనియంట్గా ఉంటే ఆ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే 0.25 మార్క్స్ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు రాంగ్ పెట్టినట్లయితే నెగిటివ్ మార్క్స్ మీకు ఎక్కువగా పోవడం జరుగుతుంది. సో 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 10th స్టాండర్డ్లో ఉండేటువంటి క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. అలాగే ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించినటువంటి గ్రామర్ క్వశ్చన్స్ వస్తాయి. సో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ గ్రామర్ అయితే తీసుకుంటారు. సో దీనికి సంబంధించి మనకి ఈ విధంగా 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి రేస్ కండక్ట్ చేస్తారండి. రేస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 1.6 కిలోమీటర్స్ వచ్చేసి ఇక్కడ లడాఖ్కి సంబంధించినటువంటి రీజియన్ అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసినంతా కూడా లడాఖ్కి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వారు. సో కింద ఉన్నటువంటి డీటెయిల్స్ వచ్చేసి లడాక్ రీజియన్కి సంబంధించినటువంటి వారు. సో 1.6 కిలోమీటర్స్ని 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి లడాఖ్కి సంబంధించినటువంటి వారు. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ని 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో మనకైతే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్ మనకి ఇక్కడ టైం అయితే ఇస్తారు. తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్ అయితే 162.5 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉన్న వారు ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి వారికి అయితే 170 సెంటీమీటర్స్ ఫర్ మేల్, ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ కూడా చూడడం జరుగుతుంది. అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇంకా ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్, 5 సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పాన్షన్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ విధంగా మనకి 4 to 5 సెలక్షన్ ప్రాసెస్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో వీటికి సంబంధించిన మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కి టోటల్ 160 మార్క్స్లో 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి టోటల్ 160 మార్క్స్లో 25% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. బట్ ఇవే ఉంటాయా అంటే ఉండవండి, ఇంకా ఇంతకంటే కట్ ఆఫ్ పెరుగుతుందన్నమాట. సో ఇలాగే మనకి నార్మల్గా చెప్తారు కానీ ఈ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండవు, ఇంకెంతకంటే పెరుగుతాయి, అది మీరు గమనించాలి. ఇంకా ఎన్సీసీలో ఏబీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి ఈ విధంగా మార్క్స్లో వెయిటేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి టోటల్ మార్క్స్లో 2% ఆఫ్ మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు. అదే బి సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ మార్క్స్, సి సర్టిఫికేట్ ఉంటే 5% ఆఫ్ మార్క్స్ మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ అయితే ఉంటుందండి. సో నేను మీకు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఫ్యూచర్లో చెప్తాను. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.